Audio Jungle. వేడుకగా జరుపుకుంటున్న దినం ఈరోజు. 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి దెబ్బతిన్న రాష్ట్రం, చీలిక ద్వారా దెబ్బతిన్న రాష్ట్రం రెండో దఫా మోసానికి గురై మోసపూరిత హామీలను నమ్మి రాష్ట్ర ప్రజలు వేసిన ఓటుతో అధికారంలోకి అత్యవసర మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా మరింత చీకట్లోకి రాష్ట్రాన్ని తోచిన విషయం కూడా అందరూ గమనించారు. దీని నుంచి బయటపడాలి. ఈ వచ్చే ఎన్నికలు చారిత్రక నిర్ణయం తీసుకోవడానికి జనానికి అవకాశం ఇస్తున్నాయి. ఒక పక్క సంక్షోభం అంచులకు అట్టడుక్కు తోసిన పాలన అంతం కావాలి. ఇంకో పక్క సంక్షేమం దిశగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మహాయజ్ఞం ముందుకు తీసుకుపోగలిగిన వారసుడుగా, రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన యజ్ఞం మరింత వేగంగా మరింత ముందుకు ఇది పోవాలంటే ప్రజలందరూ కూడా ఖచ్చితమైన నిర్ణయానికి రావాల్సింది. విలువల కోసం కట్టుబడిన నాయకుడు, అలాగే ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు. ఇంతకుముందు రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 10 ఏళ్ల పాటు పోరాటాల్లో రాటుదేలి కొలిమిలో బాగా వేడెక్కిన ఇనుప ముక్కలాగా తయారై పాదయాత్రతో, ఈ 3500 కిలోమీటర్ల పాదయాత్రతో జనహృదయాల్లో పూర్తి స్థానం సంపాదించుకోవడమే కాకుండా ఒక స్పష్టమైన ప్రణాళికతో పరిపూర్ణ నాయకుడిగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వస్తున్నారు. ఒక్క అవకాశం ఆయనకిచ్చి తండ్రి మొదలుపెట్టిన మహాయజ్ఞాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకుపోయే రకంగా ఆయన దీవించాలని చెప్పి అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అందరం వినయంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లను కోరుతున్నాం. ఈ సందర్భాన్ని దాన్ని కూడా వాడుకొని ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 47వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. పండగ రాష్ట్రమంతా కూడా ఈరోజు పండగ వాతావరణం నెలకొన్నది. గతంలో స్వాతంత్రోద్యమంలో మనం మహానాయకులందరినీ కూడా చూశాం, గొప్ప నాయకులను కూడా చూశాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి ఉన్నటువంటి ప్రజాదరణ కలిగినటువంటి అంతటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ఎవరైనా ఉన్నారు అనంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో సందేహం లేదు. 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నటువంటి మంచి ఉద్దేశంతో పోరాటాన్ని సాగిస్తున్నటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క ప్రాసెస్ లో భాగంగా ఆయన ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొనడం జరిగింది. కేసులు పెట్టారు, వేధించారు. అయినప్పటికీ కూడా వెనుకాడకుండా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీకృష్ణ భగవానుడు జన్మించినప్పటి నుంచి ఎంతమంది అయితే కంసుడి నుంచి కాసాసుడి వరకు కూడా ఎంతమందో సంహరించేదానికి రాక్షసులు ప్రయత్నించినప్పటికీ కూడా వాటినన్నిటినీ కూడా ఓవర్కమ్ అయ్యే ఆయన ఏ రకంగా అయితే భగవంతుడిగా ఆయన ప్రజలకు భగవంతుడిగా మిగిలిపోయాడో, ఈరోజు 10 సంవత్సరాలుగా
జగన్మోహన్ రెడ్డి గారి అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా భగవంతుడు గుర్తించాడు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా ఉంది. ముఖ్యంగా నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఏదైనా ఉన్నాయనంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇచ్చిన మాటకు నిలబడి మాట తప్పకుండా కుటుంబ విలువలను, ముఖ్యంగా కుటుంబ విలువలు, మన భారతదేశంలో కుటుంబ విలువలు అన్నటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. కుటుంబ విలువలను తూచా తప్పకుండా పాటించేటటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రాజకీయాలకు వస్తే, రాజకీయాల్లో కూడా ఇచ్చిన మాట తప్పకుండా రాజకీయ ప్రమాణాలు పాటిస్తూ ఈరోజు ప్రజల కోసం పోరాటం సాగిస్తున్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించి ఆయన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టవలసిందిగా నేను ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో అత్యున్నత స్థాయిలో పనిచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగల నాయకుడని నమ్మి మన పార్టీలోకి వచ్చి అధికార ప్రతినిధి అయినటువంటి ఇక్బాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు. పెద్దలు చెప్పినట్లు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం, ఆ నాయకుడు 600 పైచిలకు అబద్ధపు హామీలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు విలువలకు కట్టుబడి ఒక్క అబద్ధపు హామీ రుణమాఫీ చేసి ఉంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన జన్మదినం జరుపుకునే అవకాశం ఉండింది. కానీ విలువలకు కట్టుబడిన నాయకుడు, అవే విలువలు, అదే పరిణతి, ఆ రాజకీయ విలువలకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఈ రోజు ప్రజాభిమానం వెల్లువలాగా వస్తా ఉంది. ఇదే ప్రజాభిమానం ఆయన్ను రాబోయే 3 దశాబ్దాలు వచ్చే సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తమ జన్మదినాన్ని ప్రజల దీవెనలతో, ప్రజా ఆశీస్సులతో జరుపుకుంటారు. ఇది తథ్యం. ఆ విధంగా ప్రజా అభిమానం ఉంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఆఖరి జన్మదినం. వచ్చే జన్మదినం నుంచి 3 దశాబ్దాలు కనీసం ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినం మీ అందరి ఆశీస్సులతో, పేద ప్రజానీకం ఆశీస్సులతో ఆయన జరుపుకుంటారు. ఖచ్చితంగా ఇది జరగబోయే సత్యం. నయవంచక పాలన, నరకాసుర పాలన 2019 తర్వాత అంతం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి పాలన 30 సంవత్సరాలు కనీసం ఆయన ముఖ్యమంత్రిగా జన్మదినాన్ని జరుపుకుంటారు. ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన జాతీయ అధ్యక్షులు వారి 47వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్న కార్యకర్తల తరఫున, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తరఫున, జగనన్న అభిమానుల తరఫున వారికి పుట్టినరోజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, అదే స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జగనన్న నాయకత్వంలో అదే పోరాట స్ఫూర్తితోని ముందుకెళ్తున్న కార్యకర్తలందరూ కూడా ఈరోజు అఖండ దీక్షతోని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అంకితమై పనిచేస్తా ఉన్నారు. జగనన్న ఈరోజు సంవత్సరం పాటు ఎండనక, వాననక, చలనక ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఇవన్నిటికీ ముగింపు పలికే రోజు ఇంకొక 3 నెలల్లో ఉంది. మనం ఒక 15 రోజుల క్రితమే
నరహంతక పరిపాలన చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేసినారో దానికి బదులుగా 2014లో దొరకలే, మనకి 2004లో దొరికినారు. 2009లో తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పు తీసుకొని కొట్టినట్టుగా చంద్రబాబుకు సమాధానం చెప్పినా కూడా సిగ్గులేక ప్రజా అభిమానం కోల్పోయి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ముఖం చూసుకోలేక అవినీతి పరిపాలనకు దానికి రెఫరెండంగానే తెలంగాణ ప్రజలు బయట నుంచి చూసి ముందు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి స్పష్టమైన తీర్పు చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చినారని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగనన్న కష్టానికి నాయకత్వానికి తెలంగాణ కార్యకర్తలందరూ కూడా ఎక్కడ కూడా మనం తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అన్న ఉండడం ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన పార్టీని ముందుకు తీసుకెళ్లవలసిందిగా అన్న నాయకత్వంలో అన్న దీవెనతోనే ముందుకెళ్తామని ఒకసారి మనందరం కూడా అన్న బాటలో ముందుకెళ్తామని పురంకితం చేస్తూ ప్రమాణం చేద్దామని తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మరి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి పార్టీ పెద్దలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా దయచేసి మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఉంది కాబట్టి అందరూ ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. తీసుకోండి. సైడ్ ఇవ్వండి, సెల్ ఫోన్ సైడ్ అన్న అన్న బాబు కూర్చోవాలి. టోపీ మేరా ఆటో మేరా ఆటో
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.